హాయ్ హలో వెల్కమ్ టు J8 న్యూస్. మీ రాకేష్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉన్నాం. మనము చిట్యాల మండలంలో ఒక దళిత జర్నలిస్ట్ మీద అత్యంత కిరాతకంగా విలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆయన ఒక బాధితుడు, భూ బాధితుడు ఆయన దగ్గరకు వచ్చి, ఇప్పటికే మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. ధరణి వచ్చినప్పటి నుండి, భూభారతి వచ్చినప్పటి నుండి వందల వేల ఎకరాలు కబ్జాలు చేస్తూ, ధరణి పేరుతోని ఎక్కడో ఉన్నటువంటి అమెరికాలో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చి వాళ్ళ భూములకు సంబంధించిన విషయంలో ఏం చేసిరో చూసినాం. తర్వాత ఈ భూభారతి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇక్కడ అసెంబ్లీ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ భూములు ఉన్నాయి, ఏ భూములు మనం కబ్జా చేసినా ఏం కాదు అని చెప్పేసి వివిధ రకాలుగా వాటిని హైదరాబాద్ లాంటి మహానగరంలోనే 1,00,000 ఆస్తులకు పైగా 22A పరిధిలో బ్లాక్ లిస్ట్ చేసినటువంటి పరిస్థితులు మనం గమనించినాం. అయితే ఇక్కడ చిట్యాల మండల పరిధిలో ఒక సాధారణ రైతు తన భూమిని ఈ ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది కబ్జా చేస్తున్నారనే విషయాన్ని కనుక వాళ్ళు చెబితే, వాళ్ళకు సంబంధించిన విషయంలో ఈరోజు ఏ వార్త అయితే తన దృష్టికి వచ్చిందో అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఆర్బీ న్యూస్ వేదికగా ఇక్కడ ఉన్నటువంటి రవితేజ అనేటువంటి ఒక జర్నలిస్టు, ఒక దళిత జర్నలిస్టు, 22 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉంటూ అక్రిడేషన్ కలిగి ఉన్నటువంటి ప్రభుత్వ ఆమోదిత జర్నలిస్టుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక వార్తను ప్రచురితం చేస్తే, రాత్రి ఇక్కడికి దాదాపు 7-8 మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక భూపాలపల్లి ఎమ్మెల్యే గారికి దగ్గర వ్యక్తి, అలాగే ఇక్కడ DCC ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు అని చెప్పేసి కూడా మొన్ననే ప్రకటించినటువంటి వాటిల్లో కూడా ఆయన పేరుంది. ఆయన ఇక్కడ ఒక దళిత జర్నలిస్టు ఇంటికి వచ్చి ఆయనను విపరీతంగా కొడుతూ, అడ్డం వచ్చినటువంటి ఆయన భార్యను కూడా గొంతు విసికి చంపేటువంటి ప్రయత్నం చేసి, ఆమెను విపరీతంగా కొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో కనబడుతుంది. నేను ఏమంటున్నా అంటే, ఈరోజు దళిత సంఘాలుగా పిలువబడుతున్నటువంటి నాయకులు కానీ, ఈరోజు దళిత ఆత్మగౌరవాన్ని మాట్లాడుతున్నటువంటి నినాదాలు ఇస్తున్నటువంటి వ్యక్తులు కానీ, ఈరోజు ఒక దళిత జర్నలిస్టు మీద, దళిత జర్నలిస్టు భార్య మీద అత్యంత కిరాతకంగా విలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి, ఈరోజు రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో విలమల సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళదే రాజ్యం నడుస్తుంది. ఈ రాజ్యంలో అత్యంత కిరాతకంగా దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులు స్పందిస్తున్నారు తప్ప రాష్ట్ర స్థాయిలో ఎందుకు దీని మీద ఒక ప్రకటన చేయలేకపోతున్నా అనే విషయాన్ని అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దళిత జర్నలిస్ట్ మీద దాడి జరిగితేనే మనం పట్టించుకోకపోతే, దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సాధారణ వ్యక్తుల పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి ఈ చిట్యాల మండలంలో అనే విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి దళిత సామాజిక వర్గం అంటే ఒకరో ఇద్దరోగా నేను టార్గెట్ చేయట్లేదు. దయచేసి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు మొత్తం ఇక్కడ ఎంత అన్యాయం అంటే, ఎమ్మెల్యే విలమ సామాజిక వర్గం, ఇక్కడ ఉన్నటువంటి SI మన DSP విలమ సామాజిక వర్గం, దాడి చేసినటువంటి వ్యక్తి విలమ సామాజిక వర్గం, దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన A1గా ఉండేదంటే A1 దొరకట్లేదు అని చెప్పేసి DSP స్థాయి వ్యక్తి 6 రోజులు గడిచిపోయినా కూడా ఇప్పటికీ ఆ A1ను పట్టించుకోకుండా, A1ను పట్టుకోకుండా మిగతా 4 వ్యక్తులను పట్టుకొని, ఇంకా ఆయన DSP గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే చాలా క్లియర్గా, మేము A1 దొరకట్లేదు, మేము పట్టుకుంటాము, దాని మీద విచారణ చేసి ఒక అట్రాసిటీ కేసు నమోదైతే A1గా ఉన్నటువంటి వ్యక్తిని విచారణ చేసి పట్టుకుంటాం, మేము విచారణ చేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నాడు పరిస్థితులు. నిన్న కూడా ప్రెస్ మీట్లో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మేము మొత్తం 8 మంది మీద FIR అయింది, అందులో 4 పట్టుకున్నాం, ఇంకా 5 పరారులో ఉన్నాను అంటున్నాడు. 8 మంది మీద కేసు అయితే 4 పట్టుకుంటే ఇంకా 4 కాదు సార్ ఉండేది అని అంటే, ఆయన మాట్లాడిన మాటలు ఏంది, ఆయనకు వచ్చిన ఆయన పంపిన ప్రెస్ మీట్ ఏంది, ఇక్కడ ఉన్న రిపోర్టర్లు ప్రశ్నిస్తున్నా కూడా ఎందుకు స్పందించట్లేదు అంటే, కేవలం విలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి DSP స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఇంతకుముందు ఇక్కడ పనిచేసి ఇదే మండలంలో పనిచేసి పోతే కూడా మళ్ళీ ఆయనను తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నారు. ఒకే ఏరియాలో 2 సార్లు DSPగా, అది కూడా గడిచిన 5-10 సంవత్సరాలనే జరగడం అనేది ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు, పొలిటికల్ అందరూ కూడా మూకుమ్మడిగా వాళ్ళందరికీ సపోర్ట్, A1గా ఉన్నటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయడం అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు వేరే లేవు అని చెప్పేసి చెప్తాను. దయచేసి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు, నేను ఇక్కడ నుండి చెప్తా ఉన్నా, అల్లం నారాయణ గారు, పల్లె రవికుమార్ అన్న, విరాహత్ అలీ గారు, మీరందరూ, ఎందుకంటే విరాహత్ అలీ గారు అయితే ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయన IJ నాయకుడు, హైదరాబాద్లో జరిగినటువంటి మహాసభలకు, హైదరాబాద్లో జరిగినటువంటి చాలా మీటింగ్లకు, ఇక్కడ నుండి భూపాలపల్లి జిల్లా చిట్యాల నుండి మీ మీటింగ్కు హైదరాబాద్కి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ దాడికి గురై దళితుడు మంచాల పడిబడి ఉండే అంటే మీరు ఇప్పటివరకు రాకపోవడం అనేది బాధాకరమని తెలియజేస్తాను. దయచేసి ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.